హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్ వచ్చేసి కొంచెం డిలేగా పోస్ట్ చేస్తున్నాను. ఒక 3 days బ్యాక్ వ్లాగ్ అండి. అంటే బుధవారం నాడు నా డే వ్లాగ్ అనమాట. సో మీ అందరికీ తెలుసు కదా, మన మార్గశిర మాసంలో నేను కనక మహాలక్ష్మి అమ్మవారిది లక్షవారం వ్రతం చేసుకున్నాను. 2 వారాలు చేసుకున్నాను. సో 3వ వారం ఉద్యాపన కూడా దానికి సంబంధించి ఒక రీల్ పోస్ట్ చేస్తే చాలామంది కామెంట్లో అడుగుతుండే అండ్ పర్సనల్గా కూడా మెసేజ్ చేసి అడుగుతుండే, బ్రో ఉద్యాపన పూజ ఇంకా ఎందుకు మాతో షేర్ చేసుకోలేదు, ఇంకా బ్లాగ్ ఎందుకు షేర్ చేసుకోలేదు, ఫుల్ వీడియో పెట్టండి బ్రో అని చెప్పేసి ఆ వీడియోలోని కమెంట్లో అడుగుతుండే అండ్ పర్సనల్గా కూడా అడుగుతుండే. సో నాకు కొంచెం కుదరకుంటుండే, కొంచెం బిజీగా ఉన్నా, అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు బ్లాగ్ అనేది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీడియోకి. సో వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం అయితే సరిపోవట్లేదు. సో హెల్త్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తలేదన్నమాట. సో అందుకోసం కొంచెం డిలే అయ్యింది. సో ఇది నేను సండే పోస్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం బ్లాగ్ అండి. సో బుధవారం వ్లాగ్ నేను సండే పోస్ట్ చేస్తున్నాను. సో దయచేసి మీరు అర్థం చేసుకుని వీడియోని చివరి వరకు చూసాక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు కదా, లక్షవారం నాడు నేను మార్చి లక్షవారం పూజ చేసుకుంటున్నాను. సో మొన్న లక్షవారం నాడు అమ్మవారిది ఉద్యాపన అనమాట. సో దానికి సంబంధించి ముందు రోజు నేను అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అంతా అదే ఉంటుంది. సో నేను అరేంజ్మెంట్స్ ఎలా చేసుకున్నాను, సో జాబ్ చేసుకుంటూ ఏమైనా పెద్ద పెద్ద పూజలు కానీ లేదంటే శుక్రవారం పూట పూజ కానీ వాట్ ఎవర్ ఏదైనా సరే కానివ్వండి, నేను వర్క్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో బుధవారం నాడు నేను మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాను. సో లక్షవారం పూజ కోసం అని చెప్పేసి పూలు తెప్పించుకుంటున్నా. సో బస్ అయితే కొంచెం దగ్గరగా 1 hour ముందు నాకు కాల్ చేసింది, ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి రండి తీసుకున్నా అని చెప్పేసి. సో ఎర్లీగా లేచి నేను వెళ్ళి ఫ్లవర్స్ అయితే తెచ్చేసుకున్నా. ఫ్లవర్ తెచ్చుకున్న తర్వాత సో ముందు రోజు నైట్ ఏవైతే కిచెన్లో కొన్ని ఐటమ్స్ క్లీన్ చేశాను కదా డిన్నర్వి, సో అవన్నీ కూడా క్లీన్ చేసి ఆరబెట్టుకున్నవన్నీ కూడా తీసి నేను ఎక్కడక్కడ అన్ని పెట్టేసుకుంటాను. తర్వాత పువ్వులు తెప్పించుకున్నాను కదా, అవన్నీ కూడా నేను స్టోర్ చేసుకుంటున్నాను. పువ్వులు కొంచెం ఎక్కువగా తెప్పించుకున్నాను. చామంతులు, గులాబీలు, ఒక 3 రకాలన్నీ కూడా తెప్పించుకున్నాను. అలాగే అమ్మవారికి అలంకరణ కూడా ఎక్కువగా తెప్పించుకున్నాను. సో పీఠం పెడతాను కదా 2 days, లక్షవారం పొద్దున పీఠం పెడితే శనివారం పొద్దున వరకు పీఠం కదపను కదా. సో 2 days అలంకరణకి అలాగే దేవుడి గదిలో కూడా అలంకరణకి కావాలని చెప్పేసి కొంచెం ఎక్కువగా తెప్పించుకున్నాను. సో విడి పూలను కూడా కవర్లో ప్యాక్ చేసి అవన్నీ ముందే పెట్టేశాను ఫ్రిడ్జ్లోని. సో తర్వాత ఇలా మాల కట్టించుకున్నాను కదా. సో కాగడాలు, కనకాంబరాలు కలిపి మాల ఒక 40 మూరలు అండ్ కనకాంబరాలు కూడా ఒక 30 మూరలు కట్టించుకున్నాను. సో ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకొని కిందన ఒక టిష్యూ పేపర్, ఒక 2 టిష్యూ పేపర్లు వేసుకొని పైన ఒక టిష్యూ పేపర్ పెట్టేసి మనం కవర్ చేసుకుంటే కనుక ఒక 1 week వరకు మనకి పువ్వులు అయితే కనుక అస్సలు పాడవవు. మధ్యలో ఒక 2 daysకో 3 daysకో మనం అట్లా చూసుకొని టిష్యూ పేపర్స్ అనేవి మార్చుకోవాలి. అదేమైనా చెమ్మ పీల్చుకుంటే కనుక. సో అట్లా మార్చుకుంటూ ఉంటే కనుక మనకి పువ్వులు ఒక వారం వరకు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటాయి. మనకి మంచిగా అలంకారం చేసుకోవచ్చు, మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ టిప్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. సో ఎక్కువగా పూలు తెప్పించుకున్నప్పుడు నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను. సో అందుకే మా ఫ్రిడ్జ్లోనే ఎక్కువ శాతం పువ్వులు బాక్స్లో పెట్టుకొని అదే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కనకాంబరాలు, కాగడాలు అయితే కనుక ఇలా నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను బాక్స్లోని. తర్వాత స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి పూజ అంతా చేసుకునేసరికి టైము 7:30 అయ్యింది. సో ఇంకా ఏమీ క్లీన్ చేయలేదు, పని ఏం పెట్టుకోలేదు. తులసమ్మని క్లీన్ చేయాలి, ద్వారబంధం క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా అదేం పెట్టుకోలేదు. ఈవినింగ్ ఏ టైం అయినా వచ్చినా ఆ టైం చేసుకోవచ్చు అనుకొని చెప్పేసి ఇంకా మార్నింగ్ నేనేం చేసుకోలేదు. జస్ట్ రైస్ ఒకటి చేసేసి కొంచెం కర్డ్ కలుపుకొని ఇంకా కర్డ్ రైస్ పట్టుకెళ్ళిపోయాను. నేను కొంచెం అంబలి కూడా తాగలేదు మార్నింగ్. ఒక ఫ్రూట్స్ ఉంటే 2 ఫ్రూట్స్ లంచ్ బాక్స్లో పెట్టేసి నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను 8:30 కల్లా. సో ఇది వచ్చేసి ఈవినింగ్ నుంచి అనమాట. సో మార్నింగ్ 8:30కి ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంకా ఈవినింగ్ 5 వరకు. 5 తర్వాత ఓటీ అయితే ఉంటుంది. ఓటీ ఉంటే 6:30 అయిపోతుంది. సో ఓటీ అయితే లేదు, నేను కూడా అడగలేదు వర్క్ ఉందని చెప్పి. సో ఇంకా 5 o'clock అయితే నేను ముందే పర్మిషన్ తీసుకున్నాను, వర్క్ అంతా ఫినిష్ చేసేసి. సో మా జిఎంకి వర్క్ ప్రాసెస్ అంతా అప్డేట్ ఇచ్చేసాను. ఇంకా ముందే ఒక 15 minutes ముందే నేనైతే ఇంటికి స్టార్ట్ అయ్యాను. అప్పటికే బాగా లేట్ అయిపోయింది, ఇంట్లో కొంచెం వర్క్ అయితే ఉందని చెప్పేసి ఇంకా బేబేగా స్టార్ట్ అవుతున్నా. సో ఫస్ట్ నేను టౌన్కి వెళ్ళాను, లేపాక్షి షాప్కి వెళ్దాము, అక్కడ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకుందాము. ఇంట్లో ఎప్పుడూ ఓల్డ్వే ఉన్నాయి, సో ఏమైనా కొంచెం కొత్తగా ఏమైనా ఉంటే అక్కడ ట్రై చేద్దామని చెప్పేసి. సో ఫస్ట్ జగదాంబ వెళ్ళిపోయి అక్కడ లేపాక్షి షాప్లో ట్రై చేశాను. అసలు అంతగా నాకేం నచ్చలేదు, ఉన్నాయి కానీ కొంచెం మరీ ఎక్కువ కాస్ట్లో ఉన్నాయన్నమాట. ఆబ్వియస్లీ లేపాక్షిలో కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది, అయినా సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాను. కానీ నాకు అంతగా ఏమైతే నచ్చలేదు అక్కడ.
అట్లీస్ట్ లోటస్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా ఉంటే చూద్దాం అనుకున్నాను, అవి కూడా లేవు. పెద్ద ఉన్నాయన్నమాట, మరీ పెద్దవి ఇప్పుడు అనవసరం అని చెప్పేసి ఇంకా నేను ప్రిఫర్ చేయలేదు. చిన్నవి చూద్దాం అనుకున్నాను కానీ చిన్నవి లేవు. ఉన్న వాటిలో కలర్స్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకా అది కూడా వదిలేసి సరే ఇంకా వదిలేద్దామని చెప్పేసి నేను మళ్ళీ నెక్స్ట్ పూజ సామాగ్రి తీసుకుందామని శర్వలే షాప్కి అయితే నేను ఏమైనా సరే పూజ సామాగ్రి నాకు సడన్గా కావాలంటే కనుక కొంచెం లాంగ్ అయినా సరే నేను టౌన్ వెళ్ళి ఈ షాప్లో తీసుకుంటాను, శర్వైల్ అని చెప్పేసి. చాలాసార్లు మీకు వీడియోలో చెప్పాను కదా, ఇది చాలా పెద్ద షాపు. బయట నుంచి మీకు ఇంత చిన్నదిగా కనిపిస్తుంది కానీ లోపల చాలా పెద్ద షాపు. నాకు ఏమైనా ఎమర్జెన్సీ కావాలంటే ఈ షాప్కి వెళ్ళి తీసుకుంటాను అనమాట. ఏమైనా విగ్రహాలు కానీ లేదంటే పూజ పర్పస్ ఏమైనా సరే ఆయిల్స్ అలాంటివి. యాక్చువల్లీ ధనలక్ష్మి దగ్గర తీసుకుంటాను. సో అక్క దగ్గర అవి నిండుకున్నాయి అనమాట, లేవని అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా పని ఆ షాప్కి వెళ్ళి అక్కడ నేను రెడ్ కలర్ ఒత్తులు తీసుకున్నాను. నాకు అవి మెయిన్ కావాలి, ఇంట్లో అసలు ఒక ఒత్తు కూడా లేదు నాకు ఇంట్లోని. ఎరుపు రంగు ఒత్తులు అమ్మవారి పూజల్లోని అలాగే ప్రతి శుక్రవారము ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఎరుపు రంగు ఒత్తులు అలాగే ఐశ్వర్యదీపం ఆయిల్, ఈ రెండు నేను అమ్మవారి పూజల్లో ప్రతి శుక్రవారము వాడుతూ ఉంటాను. సో నాకు పూజకి అది కావాలని చెప్పేసి లక్ష్మీదేవి పూజలోకి ఆయిల్ కావాలని చెప్పి దానికోసమే వెళ్ళాను అనమాట స్పెషల్లీ. అలాగే ఒత్తులు కూడా 1-2 ప్యాకెట్లు ఎందుకు, ఒకేసారి ఒక 20 ప్యాకెట్స్ తీసుకుందామని చెప్పి, ఇంకా ఉంటాయి మాటిమాటికి ఎవరు వస్తారని చెప్పి ఒక 20 ప్యాకెట్స్ తీసుకున్నాను. ప్యాకెట్కి 35 ఎన్నో వస్తాయన్నమాట. సో అవి ఒక 20 ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ ఈ అబ్బాయి పేరు సతీష్ కృష్ణ నాకు గుర్తులేదు. నేను ఆ షాప్కి ఎప్పుడైనా ఆ అబ్బాయి నాకు ఎక్కువగా రిసీవ్ చేసుకుని నాకు ఐటెం కావాలన్నా సరే నాకు దగ్గరుండి అన్నీ ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఆ అబ్బాయి నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు షాప్లోని. అలాగే ఐశ్వర్యదీపం ఆయిల్ కూడా ఒక టిన్ ఇచ్చిమన్నాను. అంటే మనకి బాక్స్కి 12 బాటిల్స్ వస్తాయన్నమాట. బాక్స్ అయితే లేవు, ప్రజెంట్ 3 బాటిల్ ఉన్నాయి, 3 తీసుకెళ్ళిపోండి అన్నారు. సరే ఇంకా 3 బాటిల్స్ ఇచ్చాను అని చెప్పేసి ఇంకా 3 బాటిల్స్ పట్టుకెళ్ళిపోయాను. సో ఒక బాటిల్ 210 ఎంతో ఉంటుంది. అందులోని 9 రకాల మూలికలు కలుస్తాయి అనమాట. సో కొబ్బరి నూనె, ఆవు నూనె అండ్ ఆముదము అలాగే ఆవు నెయ్యి, ఇలా 9 రకాల మూలికలు కలుస్తుంది అది. సో అది ఎక్కువగా నేను శుక్రవారం కూడా వెలిగిస్తూ ఉంటాను, కార్తీక మాసంలో కూడా. సో అవి ఒక 3 ఇచ్చిమని చెప్పాను అనమాట. అవి నాకు ఒకటి 210 ఎంతో పడింది లీటర్ బాటిల్. మనకు కొంచెం తగ్గించే ఇస్తారు, ప్రైస్ అయితే చెప్పలేను, తగ్గించే ఇస్తారు అది. సో అవైతే నేను తీసుకున్నాను. చూసారా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, చాలా పెద్ద షాప్ అనమాట ఇది. సో ఇవేనండి ఐశ్వర్యం ఆయిల్ అంటే. దీన్నే గోదావరి ఆయిల్ అని కూడా అంటారు, ఆ కంపెనీ వాళ్ళది అనమాట. బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఒక 3 తీసుకున్నాను. నెక్స్ట్ వీక్, ఈ వీక్ సరిపోతుంది, నెక్స్ట్ వీక్ చూసుకుని వద్దాంలే అనుకుని ఇంకా ఆ 3 తీసుకుని అయితే నేను ఇంటికి అయితే స్టార్ట్. బయట పూజకు సంబంధించి షాపింగ్ అంతా కూడా చేసుకున్నాను. సో కొన్ని మర్చిపోయాను, అది ధనలక్ష్మి అక్కకి చెప్పాను తెమ్మని చెప్పి. సో అక్క వస్తారు కదా అప్పుడు తెమ్మని చెప్పి అక్కకైతే చెప్పాను. అండ్ నేను ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఇంకా దీపారాధన కూడా చేసుకొని ఇంకా నేను ఈవినింగ్ కూడా కొన్ని శ్లోకాలు చదువుకుంటాను. కనకదార స్తోత్రము, శ్రీ సూక్తము అండ్ లలిత సహస్రనామం ప్రతిరోజు చదువుతాను కదా. సో అవన్నీ కూడా చదివేసుకొని ఇంకా వెంటనే ముచ్చల హారతి కూడా ఇచ్చేసేసి ఇంకా నేను ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. వర్క్ అయితే మాత్రం చాలా ఉంది, ఏది ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా వర్క్ ఉంది. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బయట తులసమ్మని క్లీన్ చేసేయాలి. తులసమ్మని క్లీన్ చేసుకుని ద్వారబంధాన్ని క్లీన్ చేసుకుంటే ఒక వర్క్ పని అయిపోద్ది అని చెప్పేసి సో ఫస్ట్ నేనైతే అది అంతా చేసుకుంటున్నాను. దోమలు విపరీతంగా కుట్టాయి, ఇంకా అవన్నీ నేను షూట్ చేయలేదన్నమాట. అందుకనే సో ద్వారబంధాన్ని క్లీన్ చేసిన దగ్గర అది ఒకటే మీకు చిన్నది వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను అంతే. తులసమ్మని, గౌరమ్మని, రాతి గౌరమ్మని, సింహద్వారాన్ని మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని అలంకారం చేసుకునేసరికి టైం 8:45 అయ్యింది. ఇంకా ఇంట్లో తడిగుడ్డ కూడా పెట్టలేదు, ఎందుకంటే నేను ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఇంకా చీకటిలో ఇల్లు ఒడవకూడదు, ఇల్లు ఒడవకుండా తడిగుడ్డ నేను పెట్టను. సో మార్నింగ్ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఇల్లు కూడా ఒడవకుండా అట్లానే తడిగుడ్డ కూడా పెట్టకుండా వదిలేశాను. జస్ట్ బయట మాత్రమే ఇదంతా నేను అలంకారం చేసుకొని ఇంకా పడుకుందాము, మార్నింగ్ ఎర్లీగా లేసి ఇంకా ఎర్లీగా చేసుకుందామని చెప్పేసి సో ఇంతవరకు మాత్రమే నేను అయితే చేసుకున్నాను అనమాట. బేగా పడుకుని పోదాము, మార్నింగ్ బేగా లెగుద్దాం అనుకుని లోపలికి వచ్చాను. కిచెన్లోని మంగళవారం నాడు వాడిన దీపం కుందులు అన్నీ కూడా నా కోసం ఎదురు చూస్తున్నాయి క్లీనింగ్ కోసం. ఇవన్నీ కూడా నేను లక్ష్మీవారం మార్నింగ్ క్లీనింగ్ కోసం పెట్టుకుంటే నాకు విపరీతంగా ఉంటుంది పని అనుకొని చిరాగ్గా ఓపిక తెచ్చుకొని ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని లక్ష్మీవారం మార్నింగ్ నాకు దేవుడి గదిలో దీపారాధనకి ఏవైతే కావాలో అవి మాత్రమే క్లీన్ చేసుకుని గంధం ఇంకా కుంకుమలు పెట్టేసుకుని ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి కనుక లక్ష్మీవారం మార్నింగ్ నేను క్లీనింగ్ పెట్టుకుంటే ఇంకా నా పని అంతే. ఎందుకంటే
ఎందుకంటే దేవుడి గదిలో అలంకారం చేసుకోవాలి, పీఠం పెట్టిన దగ్గర అలంకారం చేసుకోవాలి, పూజ అంతా లేట్ అయిపోతుంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి చాలా చిరాగ్గా ఓపిక తెచ్చుకుని అవన్నీ క్లీన్ చేసుకున్నాను. అలాగే దివానా కాటు కొంచెం అదొక్కటి మార్చలేదు, మర్చిపోయాను. బెడ్రూమ్లో బెడ్షీట్స్, బయట విండో కర్టన్స్ అన్నీ కూడా క్లీన్ చేసి అన్నీ మార్చేశాను. జస్ట్ దివానా కాటు ఒక్కటే మార్చలేదు, అదొకటే మార్చేద్దామని చెప్పేసి సో అది కూడా ఓపిక తెచ్చుకొని అది కూడా మొత్తం అన్నీ కూడా పిల్లో కవర్స్, దివానా షర్ట్, బెడ్షీట్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టినవన్నీ కూడా నేను వాష్ చేసినవి అన్నీ వాటికి ఎక్కించేసి తొడిగించేస్తున్నాను. ఒక పక్క విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది, ఇంకా తప్పదు, ఇంకా వివేగా చేసుకొని ఇంకా అలాగా అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో అప్పటికి టైము 10 అయిపోయింది. ఇంకా పడుకుని పోదాం అనుకొని ఇంకా నేనైతే పడుకుని పోయాను. వర్క్ అయితే చాలా ఉంది, ఇంకా ఏదైనా మార్నింగ్ డేస్ చేసుకుందామని చెప్పి నేనైతే 10కి పడుకుని పోయా. సో ఇలా ఈ రకంగా నా జాబ్ చేసుకుంటూ నా వర్క్స్ని ఏదైనా పూజలకి వాటికి ఈ రకంగా నేను వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వ్లాగ్తో మీ ముందుంటా. అంతవరకు నమస్తే.